హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. హ్యాపీ దీపావళి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి దివాళీ వ్లాగ్ అండి. అంటే ఫుల్ దివాళీ కాదు, నేను ఇవాళ ఫస్ట్ టైం బొమ్మల కొలువు పెట్టుకున్నాను అనమాట, అమ్మవారిని కూర్చోబెట్టుకొని. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఫస్ట్ టైం అనమాట నేను పెట్టుకోవడం. సో మమ్మీ వాళ్ళని అందరిని అడిగి ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అని తెలుసుకొని మరీ పెట్టుకున్నా. నాకైతే చాలా ఇష్టం అనమాట బొమ్మల కొలువు అన్న. చిన్నప్పుడు మమ్మీ పెడుతుండే మంచిగా. సో చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు కుదిరింది పెట్టుకోవడానికి. సో నేనైతే మంచిగా పెట్టుకున్నా అండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. సో నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా దివాళీ ఏంటి అని చూద్దాం అనుకున్నా. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా మా అమ్మవారిని, అంటే మన అమ్మవారు లక్ష్మీదేవిని చూసేయండి. చూడండి, నేను ఫస్ట్ టైం అన్నమాట పెట్టుకోవడం. నాకైతే అసలు పెడుతుంటే కూడా ఒక హ్యాపీనెస్ అంటే ఇంకా చెప్పలేను. నాకు చిన్నప్పటి నుంచి చెప్పినాను కదండి, మా ఇంట్లో మమ్మీ ఇంకా బాగా పెట్టేదన్నమాట. సో నేనైతే ఇట్లా సెటప్ అంతా ఇట్లా చేసుకున్నా. నాకేంటంటే బొమ్మల కొలువు అంటే మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు అంటే మన ట్రెడిషన్ కదండి. అంటే ఎప్పటి నుంచో కూడా బొమ్మల కొలువు అంటే మట్టి అయినా అయి ఉండాలి, చెక్కతో అయినా చేసి ఉండాలి. అది చాలా పవిత్రమైంది అని చెప్తుండే అనమాట అమ్మమ్మ వాళ్ళు అట్లందరూ. అయితే నేనైతే ఎన్ని రోజుల నుంచి, ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి కలెక్షన్ అయితే తీసి పెట్టుకున్నా అండి. నేను ఎక్కడెక్కడైనా సరే నాకు ఎక్కడ కనిపించినా ఆన్లైన్లో అట్లా నేను చాలా కలెక్షన్ చూస్తే, ఇది ఇంకా 50% అనమాట. ఇంకా చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర. అయితే ఏంటంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. నేనేంటంటే ఏవైనా సరే ఆల్మోస్ట్ నేను 1 year నుంచి కలెక్ట్ చేస్తున్నా అండి. కలెక్షన్ మొత్తం కూడా దివాళీకే, స్పెషల్గా దివాళీ కోసం నేను బొమ్మల కొలువు పెట్టుకోవాలి, దొంతులు పెట్టుకోవాలి అని చెప్పి నేనైతే కలెక్ట్ చేస్తున్నాను అనమాట 1 year నుంచి. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు దివాళీ నుంచి కార్తీక పౌర్ణమి వరకు పెడదాం అనుకుంటున్నా. సో డైలీ ఒక ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెడుతూ, అండ్ అందులోనే డైలీ ఒక బొమ్మనైతే యాడ్ చేయాలంట. అయితే నేను అందుకని దివాళీ నుంచి కార్తీక పౌర్ణమి వరకు డైలీ ఒక బొమ్మనైతే యాడ్ చేయాలంటండి. సో అది నేను తెలుసుకున్నా. సో అందుకని కొంచెం గ్యాప్తో కొంచెం స్పేస్ వదిలేసి పెట్టుకున్నా అనమాట నేనైతే ఈరోజు. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి, చెప్తున్నాను కదా. అండ్ ఏంటంటే చాలామంది అనుకోవచ్చు బొమ్మల కొలువు అంటే చిన్నగా పెట్టుకుంటారని. అంటే నాకు తెలిసినంత మటుకు ఏంటంటే, నాకు ఐడియా ఉన్నంత మటుకు అమ్మవారు ఎవరైనా సరే మనకంట హైట్లో ఉండాలి అని అంటారనమాట. మా అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా పెట్టేటప్పుడు హైట్లో ఉన్నారు అమ్మవారు, మనకంటే కింద ఉండొద్దు అని అంటుంటారు. సో అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. సో అమ్మమ్మ వాళ్ళు చెప్పిరని చెప్పి నేను ఇట్లయితే సెట్ చేసుకున్నా అండి. అమ్మవారు హైట్లో కొంచెం పూజ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది, అయినా సరే స్టూల్ వేసుకొని మరీ పూజ చేసుకున్నాను హైట్లో ఉండాలని చెప్పి. సో అట్లా అండి. అమ్మవారిని చూడండి ఒకసారి. అసలు చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే మాటలతో చెప్పలేను. నేనైతే అంత హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ టైం అయినా కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను నేను అనుకుంటున్నా. అండ్ అసలు ఒక్కొక్క బొమ్మను పెడుతుంటే అయితే ఎంత హ్యాపీనెస్ అంటే, కొన్ని కలెక్ట్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది నేను అనుకున్నట్టు. అయినా కూడా అన్నీ దొరికినాయి. అసలు టాయ్ స్పెషల్ ఏంటి, ఏం పెట్టినామో ఒకసారి చూద్దాం రండి. ఫస్ట్ ఏమో అమ్మవారు అనమాట. అమ్మవారిని నేను తీసుకున్నా అండి. సో అమ్మవారి పక్కన దొంతులు అండ్ అటు పక్కన కూడా దొంతులు అండి. అంటే 2 రకాలు. ఒకటేమో ఇవి మెయిన్ అనమాట, అమ్మవారికి కంకణం కట్టుకొని పెడతారు. అండ్ ఇవి పక్కన డెకరేషన్ కోసం. ఇవి ఇట్లా ఉన్నాయైతే ప్రిఫర్ చేయొద్దండి, ఓన్లీ డెకరేషన్ కోసమే. కానీ అమ్మవారికి కంకణం కట్టుకొని పెట్టుకోవాల్సిన దొంతులు ఇవన్నమాట. మట్టివి, అంటే 2 మట్టివే, కాకపోతే అది వేరు ఇది వేరు అనమాట. అండ్ వినాయకుడు కంపల్సరీ కదా, లక్ష్మీ గణపతి. సో అందుకని ఫస్ట్ వినాయకుడు, లక్ష్మీదేవి, ఎలిఫెంట్స్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి బనానాస్ అన్నమాట. ఇవన్నీ ఉడ్డనే. అండ్ వీళ్ళు భజన బృందం అంటారు కదా అట్లా. అండ్ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ కూడా. సో వీళ్ళు వాళ్ళండి. పైన వచ్చేసి నాకు పైన అంటే ఇంకా పైన పెట్టలేంలే, బ్యాక్గ్రౌండ్ బాగుండదని పైన వదిలేసినాను. ప్లాంట్స్ ఏమైనా ఉంటే ఆర్టిఫిషియల్ అట్లా అరేంజ్ చేసుకోవాలి. సో ఇదండి. ఇక్కడికైతే ఇవి
పూజ అయితే ఇట్లా అయిపోయింది. ఫస్ట్ లైన్ అయితే ఇట్లా అయిపోయిందండి. అండ్ అటుపక్క వచ్చేసి లక్ష్మీ గణపతి పంచదార చిలుక అంటారు కదండి, అమ్మవారికి చాలా ఇష్టమని విన్నా నేను. సో ఇది ప్రసాదంగా పెట్టిన అమ్మవారి ముందు. సో లక్ష్మీ గణపతి, దుర్గామాత, ఇక్కడ వచ్చి బనానాస్, ఇవి వుడన్వే అండి ఇవి కూడా. అండ్ ఇటు నుంచి వస్తే సెకండ్ లైన్ వచ్చేసి నేను పెళ్లి థీమ్తో ఇట్లా పెట్టుకున్నా అండి నేను. పెళ్లి పెద్దలాగా పిల్లలు, తాంబూలాలు, అండ్ ఇక్కడ వచ్చి అమ్మాయి అబ్బాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, అండ్ అక్కడ రోకలు దంచుతారు కదా, రోకల్లో పసుపు దంచడం, అక్కడ ఒక అమ్మాయి చిలకను పట్టుకొని ఉన్నట్టు. అండ్ ఇక్కడ బాజా, తమ్మల్ బాజా అంటారు కదా వాళ్ళు, అండ్ ఇక్కడ కూడా పసుపు దంచేలాగా ఈ లైన్ మొత్తం నేను పెళ్లి సెటప్ లాగా ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ థర్డ్ స్టెప్లో వచ్చేసి ఇదండి, అంటే రైతు అనమాట, అంటే వడ్లు అవి తీసుకొని వెళ్తుంటుంది. సో ఈ సెటప్లో ఫుడ్కి సంబంధించిన ఇట్లా సెట్ చేసుకున్నా నేను. రొట్టెలు కాల్చే అమ్మాయి, అండ్ చెరుకు రసం పిండే అబ్బాయి, అక్కడ పిండి తయారు చేస్తారు కదా, ఇసురుతారు కదా అది అనమాట. అండ్ ఇక్కడ కుండలు తయారు చేసే అబ్బాయి, అండ్ అటుపక్క వస్తే మసాలా నూరే అమ్మాయి, అండ్ తన పక్కన స్వీట్స్ అవి సేల్ చేసే అబ్బాయి. వీళ్ళు వచ్చేసి నేతనేసే అబ్బాయి, స్టిచ్చింగ్ అంటే మిషన్ బట్టలు కుట్టే అమ్మాయి. ఇది వచ్చేసి సెకండ్ రో నేను ఇట్లా సెటప్ చేసుకున్నా అండి మొత్తం ఇట్లా. అండ్ థర్డ్ రో వచ్చేసి మొత్తం క్లే అనమాట, అంటే మట్టి బొమ్మలన్నీ. సో ఇక్కడేమో హరిదాసు, ఇది వచ్చి చూడండి ఏదో బొమ్మలు అంటారండి, కొండపల్లి బొమ్మలు, అండ్ ఇంకా ఏరు కొప్పాక ఏదో అంటారు. సో అది. అండ్ ఇక్కడ వచ్చి కూడా ఇవన్నీ క్లేస్ అనమాట, మట్టివి. ఈ కూరగాయలు అమ్మే అమ్మాయి, ఫ్రూట్స్ అమ్మే అబ్బాయి, అంటే తాత, అమ్మాయి అబ్బాయి కాదు, బుట్టలు అమ్మే అతను. అండ్ ఇక్కడ గడ్డి, విలేజ్ టైప్లో గడ్డి మోస్తున్న వాళ్ళ జంట అనమాట. అండ్ అక్కడ దీపాలు చేస్తున్న ఆమె అవ్వ. సో అక్కడ గిన్నెలు చేస్తుంటారు కదా, సో ఆయన అనమాట. ఇక నేత అంటే నేతలు నేసే అతను తాత. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా వెజిటేబుల్స్ అమ్మేవాళ్ళు, క్లే డాల్స్ అనమాట ఇవన్నీ. సో ఇట్లా అయితే నేను సెట్ చేసుకున్నా అండి మొత్తం. అండ్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మన కల్చర్లో బొమ్మల కొలు అనేది ఓన్లీ మట్టి, అంటే నేచర్ నుంచి వచ్చిన వాటితో తయారు చేసినవి ఉంటాయి కదా, వాటితోనే పెట్టాలన్నదైతే మన కల్చర్. ఎందుకంటే చెక్కతో కానివ్వండి, లేదంటే మట్టితో కానివ్వండి. కానీ చాలా మటుకు రీసెంట్ టైమ్స్లో నేను ఏం చూస్తున్నా అంటే, ఎవరి దగ్గర అయినా సరే చైనా టాయ్స్ పెడుతున్నారండి. ప్లాస్టిక్ డాల్స్, లైటింగ్స్ ఉన్న డాల్స్, కదిలే డాల్స్ నేను చూసిన చాలా మటుకు. అట్లా పెట్టొద్దంటే ఇంకా అది పెట్టినా కూడా శ్రేష్టం కాదని. సో చెక్క నుంచి, మట్టి నుంచి చేసేటివి అంత పవిత్రం అన్నమాట. అట్లే కాకుండా మనం కూడా వాళ్ళని హ్యాండీక్రాఫ్ట్ ఉంటారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కటి హ్యాండ్ మేడే అండి. ఇక్కడ మిషన్ మేడ్ ఏం లేవు నాకు తెలిసినంత వాటికైతే, అన్ని హ్యాండ్ మేడ్సే. వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. చైనా టాయ్స్ అని ఈజీగా ఆన్లైన్లో ఇట్లా దొరికితే, ప్లాస్టిక్ డాల్స్ అని అన్నీ చాలా మటుకు చూస్తున్నాను నేను, నాకు అసలు నచ్చలేదు. అందుకని 1 year నుంచి కలెక్షన్ అంతా తీసుకున్నా అండి. ఇంకా డైలీ నేను అప్లోడ్ చేస్తుంటా షార్ట్ వీడియో, డైలీ మన షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను ఏ డాల్ని బొమ్మని నేను యాడ్ చేస్తున్నా అని. సో అట్లా కుదిరితే కొన్ని అయినా తీసుకొని, మనకి క్లే అన్నా సరే, వుడెన్ అయినా సరే, ఆ రెండిట్లో ఎన్నో కొంచెం పెట్టుకున్నా మనకి నేచర్ నుంచి వచ్చినవి పెట్టుకోవాలండి, తయారు చేసిన అమ్మవారు కదా. సో అట్లా, అంతేగాని ప్లాస్టిక్ అంతా, చైనా టాయ్స్ అని, చైనా మేడ్ ఇన్ చైనా అవన్నీ అవాయిడ్ చేయండి. నేనైతే అది ఏంటంటే నాకు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ అనమాట. అట్లా చేసిన పుణ్యం ఉండదేమో అని ఆలోచిస్తుంటా. ప్లాస్టిక్ డాల్స్ అని అవన్నీ ఎక్కడెక్కడ నుంచో వస్తుంటాయి, ఇవి బెటర్ అండి. మ్యాక్సిమం కొన్ని తీసుకున్న కొన్ని ఎవరిది ఎంత తీసుకోగలిగితే అన్ని తీసుకొని అట్లే పెట్టుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో, ఎన్నిసార్లు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కానీ రబ్బర్వి కూడా అండి, రబ్బర్ డాల్స్ కూడా పెడుతుంటారు, చిన్న చిన్న డక్స్ అని, డాగ్స్ అని అట్లా పెడుతుంటారు. ఏవైనా సరే మట్టిలో కానీ చెక్కలో కానీ తీసుకోండి. సో అదైతే నేను చెప్తున్నా.
నా బొమ్మల కొలువు మీకు ఎట్లా అనిపించింది అని కమెంట్స్లో అయితే చెప్పండి. నాకైతే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నా నేనైతే. ఫస్ట్ టైం కానీ మంచిగానే పెట్టుకున్నా అని అనుకుంటున్నా. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కమెంట్స్లో చెప్పండి. నాకైతే తెలియదు, ఏమనుకోకండి. ఫస్ట్ టైమే పెట్టుకున్నా, మంచిగా చేసుకున్నా అని అనుకుంటున్నా. సో అట్లండి, ఈరోజు మన వ్లాగ్ అయితే ఇదన్నమాట, నా బొమ్మల కొలువు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ అండి. అంటే జాగ్రత్తగా కాల్చుకోండి క్రాకర్స్ అన్నీ చూసి. కాటన్ క్లాత్స్ వేసుకొని జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి దివాళీ అంతా. పిల్లలు ఉంటే ఇయర్స్లో కాటన్ పెట్టండి, క్యాప్స్ కట్టండి, మాస్క్, ముఖ్యంగా మాస్క్ అండి. నా తెలిసి ఏంటంటే క్రాకర్స్ కాల్చకపోవడం బెటరు, కానీ తప్పదు కాబట్టి కాల్చుకుంటాం, ఇంకా అదేం చేయలేము మనము. కానీ పిల్లలకైతే మాస్క్ పెట్టండి. ఈ మధ్య అసలు పొల్యూషన్ అస్సలు సిక్ అవుతున్నారు బాగా పిల్లలు. సో అట్లా అండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అమ్మవారి అనుగ్రహం, కృప, దయ ఉండాలని కోరుకుంటున్నా అండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.